ముఖ్యంగా గృహిణిగా అంటే గృహిణికి ఉండే బాధ్యతల గురించి చెప్పాలంటే అమ్మ చెప్పలేను. నేను మా అమ్మని నా కళ్ళతో చూస్తాను. అమ్మ పొద్దున లేచి ఎన్ని పనులు చేస్తుంది, ఎన్ని చక్కబెడుతుంది, మమ్మల్ని స్కూల్కి పంపించడం దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా అమ్మ కష్టాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక గృహిణిగా మీరు ఉంటూ ఇంత చేస్తూ ఒక పక్క ఇంత బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ మీరు ఎలా టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకున్నారు? ఒకటే బాణం ఒకటే సతి అని చాటి చెప్పినదే రామనామము, శ్రీరామనామమే మధురం. మరి ఆయనే చూపించాడు కదమ్మా మనకు దోవ. రామ మార్గంలో నడవండి, చూడండి సీతాదేవి ఎలా చేసిందని. టైం బ్యాలెన్స్ ఎప్పుడైనా సరే ఒక టైం పెట్టుకోవాలి. ఒక 1 hour రుచిగా రామనామం పలుకుతూనే వంట చేయండి, అది మహాప్రసాదం అవుతుంది. ఇప్పుడు ఒక అతిథి వస్తే మనం ఎన్ని మర్యాదలు చేస్తాము, ఎంత నీట్గా ఉండాలని చేస్తాము. మరి మన హృదయంలో రాముడికి మందిరం కట్టాం, మన ఇంట్లో రామ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి అలాంటి రామ మందిరం మన మనసులోనే ఉన్నప్పుడు, మన ఇంట్లోనే ఉన్నప్పుడు మనం ఎంత శుచిగా ఉండాలి, ఎంత ఇదిగా ఉండాలి. మరి అలాంటప్పుడు వంట చేస్తూ కూడా అది మహాప్రసాదం అవుతుంది. మన ఇంటిల్లి పాదికి అది ఒక ప్రసాదంగా వాళ్ళ ఆహారం స్వీకరిస్తే మన భావాలే వాళ్ళలో కూడా చేరుతాయి, భక్తి భావన పెరుగుతుంది. ప్రతి కుటుంబము భక్తితో ఉండాలన్నదే నా కోరిక అన్నమాట. అందుకని నేను కేవలం భగవంతుడితోనే గడుపుతూ ఉంటాను. ఏది చేసినా విష్ణువుకి సంబంధించి అయితేమి, రాముడికి సంబంధించి అయితేమి. ఈ అయోధ్య కోసం అండి నేను రోజుకి 54 సార్లు రాముడి విగ్రహ ప్రతిష్ట కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేశాను. అది ఎలా సాధ్యం అనుకుంటారేమో. హనుమంతుడు జై బజరంగ బలి, జై బజరంగ బలి అంటుంటాడు కదా. మరి మనం రామాయణాన్ని కళ్ళతో చూసాం, అది నా కళ్ళ ముందే జరిగిందని భావిస్తూ ఆ హనుమంతుడి భక్తిని మనము దక్కించుకోవాలి, హనుమలాగా మనము చెయ్యాలి అని నేను ఈ దాదాపు 8 నెలలుగా చేస్తున్నానండి ఈ పారాయణ అనేది. ముఖ్యంగా ఇలాంటి పారాయణలు చేసేటప్పుడు ఇంటి సుందరాకాండ అయినా, లేదంటే మీరు ఎప్పుడు హనుమాన్ చాలీసా అయినా, లేదంటే శ్రీరామనామ జపమైనా అన్నిసార్లు చేస్తున్నప్పుడు మన కళ్ళ ముందు నిజంగా రాముడు ప్రత్యక్షం అయ్యాడు అనే ఒక భావన మనసులో కలుగుతుంది. అలాంటి భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? కలిగిందమ్మా. రోజు అసలు రాముడు నా చెంతే ఉంటాడు. రామకథ వ్రతం చేస్తానన్నమాట. అది చాలా నిష్టగా ఉంటుందమ్మా. అప్పుడు రాముడు ప్రత్యక్షంగా మనకు చూపిస్తాడమ్మా నేనున్నాను అని. అంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను. రాముడు ఎప్పుడూ నాతోనే తోడుంటాడు. నేను కూర్చున్నా లేసినా శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఏదన్నా భయం కలిగిన ఒక అంబులెన్స్ వెళ్తున్నా నేను శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఎందుకంటే మన పురాణాల్లో కూడా ఉంటాయి, చావు దగ్గరికి వెళ్ళినప్పుడు నరకలోకంలో ఉంటారంట. అందుకని ఆ నరకలోకానికి ఎవ్వరూ వెళ్ళకూడదు, ఎప్పుడూ దైవనామస్మరణ వినిపిస్తూ ఉంటేనే శ్రీరామ శ్రీరామ అని వాళ్ళ చెవుల్లో పడుతుంది. ఏదన్నా ఒక జీవిని మనము ఏదన్నా చెయ్యాలన్నా కూడా నేను శ్రీరామ అంటాను. ఎందుకంటే పాపం ఏం పాపం చేశాయో. ఇప్పుడు దోమలే ఉంటాయి, అటని దోమల్ని మనం పెట్టుకోలేం కదా. అది పెట్టుకుంటే మనకేదన్నా వస్తే మనకు చేసేవాళ్ళు ఉండాలి కదా. అప్పుడు వాటిని బ్యాడ్ తో అనేటప్పుడు శ్రీరామ అంటాను. నిజంగా ఆశ్చర్యం వస్తుంది నాకు. వాటికి కూడా ముక్తిని ప్రసాదిస్తాము అంటే భగవంతుడు చెప్తాడు కదా, ఏ జీవికి హాని చెయ్యకండి అని. కానీ కొన్ని హాని ప్రకృతి ధర్మం అది. యాక్చువల్గా చెప్పాలంటే అది ప్రకృతి ధర్మం, మనం ఏం చేయలేం. ఆ ధర్మాన్ని కూడా మనం అధర్మాన్ని కూడా ధర్మం వైపు ఎలా నడిపిస్తామా, అదే రాముడి మహిమ. అంతే అండి, నేను శ్రీరామ అంటాను. ఎందుకంటే వాటిని మనము ఇప్పుడు బల్లి విషము దాన్ని పంపించేటప్పుడు కూడా బయటకి శ్రీరామ శ్రీరామ నువ్వు వెళ్ళిపో అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి జీవిలో కూడా అది కూడా మోక్ష మార్గాన్ని వెళ్ళాలి. స్వార్థం అనేది మనకొక్కటే కాదు, ప్రతి ఒక్కరిలో మంచిని పంచాలి అన్నది శ్రీరామ బాటలో నడిచే వాళ్ళందరికీ అది సాధ్యమవుతుందమ్మా. నేటి యువతకు కూడా మనం చెప్పాలి, ప్రతి మహిళకి చెప్పాలి. నిద్ర లేవంగానే స్నానం చేయండి, శ్రీరామ శ్రీరామ అని ఏం అవసరం లే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం
చదివినంత ఫలితం ఇస్తుందని మన పెద్దలు మనకి ఇచ్చారు. ఎందుకంటే మన ఆధునిక ఈ ప్రపంచంలో స్పీడ్ కదా ప్రపంచము, దానిలో మనం కొన్ని చేయలేం. ఎందుకంటే మన బాధ్యతలు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. ఆ పదంలో కూడా భగవంతుడు మనకి ఎంతటి మోక్ష మార్గాన్ని ఇచ్చాడంటే చిన్న వాటితోనే అతి పెద్ద మోక్షాన్ని సాధించే అవకాశాన్ని ఇచ్చాడు. అది మనం ప్రతి పిల్లలకి నిద్రలేవంగానే ఆ పంచ కట్టించి బొట్టు పెట్టించి ఒక సూర్య నమస్కారం చేయించి రాముడి దగ్గరికి వచ్చి ఈ మంత్రం చెప్పించడం అలవాటు చేస్తే రేపు వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోతారు. మనం ఇచ్చే పిల్లలకి ఆస్తి అదేనండి.